ఉదయం జననం రాత్రైతే మరణం మన రాతే మలినం వైకుంఠ రావేణా కూర్చో. నరుడా వానరుడా ముసుగులో వద్దురాట. నేను అనుకున్నది సాధించాను. ఆ లోక్నాథ్ని నడి రోడ్డు మీద పడేయాలనుకున్నాను, పడేశాను. తెలుసా ధర్మం మరిచిన నా పెంపకంలో పెరిగిన పిల్ల ఇంత క్రూరంగా ఎలా తయారైంది? అయిన వాళ్ళందరినీ వదులుకొని ఏం సాధిస్తుంది? వేద ఎప్పటికీ మామూలు మనిషి అవుతుందో తెలియటం లేదు. కడుపులో బిడ్డ పరిస్థితి కూడా డౌట్గానే ఉంది. దేవుడు నా మీద ఎందుకింత పగబట్టాడో అర్థం కావడం లేదు. హలో, నేను సార్ మీ ఆఫీస్లో పనిచేసే నరేష్ని. నరేష్ చెప్పండి, ఏదైనా వర్క్ మీద కాల్ చేస్తారా? అవును సార్, వాళ్ళ పరిస్థితి చూస్తుంటే ఏదో ఇబ్బందుల్లో ఉన్నట్టు అనిపిస్తుంది. వాట్? ఏమైంది కార్తీక్? చెప్తాను వాళ్ళని. వీణా కాల్ చేస్తుందేంటి? బావా, నీతో మాట్లాడాలి. ఒక్కసారి ఇంటికి వస్తావా? ఓకే వీణా. మాలిని, నువ్వు ఇక్కడే ఉండు. వీణా, ఏంటిది? వీణా, నిన్నే. నా కోసం నాకంటే ముందు పుట్టి నా కోసం ఎదురు చూస్తున్న నా సోల్మేట్ కి స్వాగతం, సుస్వాగతం. నేనన్నీ దక్కించుకున్నాను. ఇల్లు, ఆస్తి, కంపెనీ, అన్నీ నా సొంతం చేసుకున్నాను. ఇప్పుడు నాతో కలిసి ఇవన్నీ నీ సొంతం చేద్దాం అనుకుంటున్నాను. ఇదంతా మన కోసమే. ఇక లైఫ్ లాంగ్ మనం హ్యాపీగా ఉండొచ్చు. నువ్వు అమ్మ నాన్న అంటూ వాళ్ళతో ఉండి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నీకు కంపెనీలో పెద్ద పోస్ట్ ఇస్తాను, కాదనుకో. వీణా, నోటికొచ్చినట్టు మాట్లాడుకో. నా మనసుకు నచ్చింది మాట్లాడుతున్నాను. చేతి నిండా ఐశ్వర్యం, కంపెనీలో అధికారం, మనసుకి నచ్చిన మనిషి పక్కనే ఉండడం, ఇదే కదా మ్యాజిక్ ఆఫ్ లైఫ్. వీణా వదులు, వీణా వదులు. ఎలా వదులుతాను బావా? నువ్వు నా ప్రాణానివి. నిన్ను వదలడం అంటే నా ప్రాణాన్ని వదలడమే. వీణా, నువ్వేం చేస్తున్నావు నీకైనా తెలుస్తోందా? మన వాళ్ళని బాధ పెట్టి మనం సుఖంగా ఉంటే సరిపోతుందా? మన నాశనం కోరుకునే వాళ్ళు మనవాళ్ళ, మనల్ని బాధ పెట్టిన వాళ్ళు మనవాళ్ళ. ఎంతో సున్నితంగా ఉండే నువ్వు ఇంత క్రూరంగా ఎలా మారిపోయావు? నేనెప్పుడూ ఒకేలా ఉన్నాను బావా. నేనెందుకోసం ఇక్కడికి వచ్చానో అదే చేశాను. నువ్వే మారుతున్నావు. యూఆర్ ఆల్వేస్ గోన్ విత్ అ విండ్. నీకు స్థిరమైన అభిప్రాయాలు ఉండవు. పరిస్థితుల్ని బట్టి మారిపోతూ ఉంటావు. షట్ అప్ వీణా. ఇలా మాట్లాడడానికి నీకు సిగ్గుగా లేదు? ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళందరినీ నడి రోడ్డు మీద గంటేశావు. నీ తండ్రిని చంపాడని నీ భర్తను జైల్లో పెట్టించావు. ఇలాంటి పనులు మనిషి అన్న వాళ్ళు ఎవరైనా చేస్తారా? నీ దృష్టిలో వాళ్ళు తప్పు చేసి ఉండొచ్చు, కానీ ఆయన తన కొడుకు కోసం సర్వస్వాన్ని వదులుకున్నాడు. ఆయన ఎంతో ప్రేమించే డబ్బుని, అభిమానించే అధికారాన్ని కొడుకు కోసం వదులుకున్నాడు. మరి నీ సంగతి ఏంటి? నిన్ను కళ్ళలో పెట్టుకుని పెంచిన మేనత్తని వీధి పాలు చేశావు. తన కోసం నీ పగను వదులుకోలేకపోయావు. దుర్మార్గులు ఎవరు వీణా? ఆయన నువ్వా? అత్తయ్యని ఇక్కడే ఉండమని నేను అడిగాను, కానీ నా భర్తే నా సర్వస్వం అని తనే వెళ్ళిపోయింది. నన్నేం చేయమంటావు? మా అమ్మ కరెక్ట్ గానే చెప్పింది వీణా. ఏ ఆడది భర్తను వదులుకోదు.
ఇక ఈ వాదనలు చాలు వీణా. నువ్వు వాళ్ళ జోలికి వస్తే నేను ఊరుకోను. అదే చెప్పడానికి వచ్చాను. మాలిని, చూడు, నా జీవితంలో మాలిని లాంటి అమ్మాయి ఉంటుంది, అంతేగాని నీలాంటి రాక్షసు ఉండదు. హలో, గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి సిఐ గారు. రఘురామ్ మర్డర్ కేసులో అసలు హంతకుడు దొరికాడు మేడం. ఈ హత్య చేసింది లోక్నాథ్ గారు కానీ రిషి కానీ కాదు మేడం. వాళ్ళ బిజినెస్ పార్ట్నరే ఈ పని చేశాడు. లోక్నాథ్ గారి మీద ఉన్న కేసులు, రిషి మీద ఉన్న కేసులు ఎత్తేస్తున్నాం మేడం. ఓకే, థ్యాంక్ యూ సిఐ గారు. మోక్ష, అలా ఉన్నావేంటమ్మా? ఫ్రెండ్, నీకొక విషయం చెప్పాలి. ఏంటో చెప్పు. ఫ్రెండ్, ఒకసారి ఇటు చూడు. నీకు ఈ పేపర్స్ ఎవరిచ్చారు? ఫ్రెండ్, ఒకసారి ఈ వీడియో చూడు. ఫ్రెండ్, ఇవన్నీ చేసిన భాగ్యం నాయనమ్మ. ఇవన్నీ తెలియక శ్రీమామయ్య పార్వతి అమ్మమ్మని అనుమానించాడు. మీరేమో వీణా అత్త మాటలు విని మీ ఫ్రెండ్ని అనుమానించారు. వీణా అత్తయ్య తాతయ్య మీద ఉన్న కోపాన్ని అందరి మీద చూపించింది. హాయ్ మోక్ష. చిన్న పిల్లకున్న జ్ఞానం కూడా నీకు లేకుండా పోయింది. నేరం ఎవరు చేశారో తెలుసుకోకుండా పగ ప్రతీకారాలను పెంచుకున్నావు. కానీ మోక్ష, అసలు ఈ కుటుంబం ముక్కలవ్వడానికి కారణం ఎవరో బయట పెట్టింది. లోక్నాథ్ పక్కా బిజినెస్ మ్యాన్. తనెప్పటికీ క్రిమినల్ కాలేడు. ఆ సంగతి నాకు కూడా తెలుసు. అయినా నా కూతుర్ని అల్లుణ్ణి బయటకు గంటారన్న కోపంతో నీ మాటలు నమ్మి ఆయనే నానా మాటలన్నాను. ఇంట్లో జరిగిన తప్పులకు భాగ్యం కారణం కావచ్చు, కానీ మా నాన్నని చంపింది మాత్రం ఆ తండ్రి కొడుకులే కదా. కాదు, నాకిప్పుడే సిఐ ఫోన్ చేశాడు. మీ నాన్నని చంపింది లోకనాథ్ కాదు, వాళ్ళ బిజినెస్ పార్ట్నర్. లోకనాథ్ నిజంగా ఈ తప్పు చేయదలుచుకుంటే అది ఇలా ఉండదు. మీ నాన్న ఈ లారీ యాక్సిడెంట్లోనే పోయేవాడు. ఆ విషయం తెలియక నువ్వు వాళ్ళ మీద పగబట్టావు. నువ్వు తప్పు చేసి నాతో కూడా తప్పు చేయించావు. వెళ్ళు, వెళ్ళి వాళ్ళ కాళ్ల మీద పడి క్షమాపణలు చెప్పి వాళ్ళని తీసుకురా. నీలో కాస్తైనా మానవత్వం ఉందని నమ్ముతున్నాను. వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి నీ తప్పుని సరిదిద్దుకో.
ఫ్రెండ్, మరి శ్రీమామయ్య వేదాతల పరిస్థితి ఏంటి ఫ్రెండ్? అందుకోసం ఒకళ్ళు ఉన్నారులేమ్మా. బావా, నీతో మాట్లాడాలి. ప్లీజ్ బావా, ఒక్కసారి నా ఫోన్ లిఫ్ట్ చేయి. నీతో మాట్లాడాలి బావా. బావా, నన్ను క్షమించు. నేను మారిపోయాను. అత్తయ్య మావయ్య కోసం వెతికాను, కానీ వాళ్ళు కనపడలేదు. ప్లీజ్ బావా, హెల్ప్ చేయి. ఎలాగైనా వాళ్ళని వెతకాలి. నేను రాత్రి నుంచి వాళ్ళ కోసమే వెతుకుతున్నాను వీణా. అదే పని మీద ఉన్నాను. నువ్వేం టెన్షన్ పడకు. ఎలాగైనా సరే వాళ్ళని తీసుకొస్తాను. ఇంకా ఎన్ని మాటలు చెప్పి మీ అమ్మ నువ్వు మమ్మల్ని మోసం చేస్తారు? నా మాట విను. నేను చెప్పేది అర్థం చేసుకో. ఇదంతా చేసింది అత్తయ్యారా? నా మాట విను. అత్తయ్య మావయ్య, నన్ను క్షమించండి. నేను మారిపోయాను. నా తప్పు నేను తెలుసుకున్నాను. దయచేసి నన్ను క్షమించండి ప్లీజ్. ప్లీజ్ అత్తయ్య, నన్ను నమ్మండి. నేను పూర్తిగా మారిపోయాను. మీ ఇంటికి మీరు వచ్చేసేయండి అత్తయ్య. ప్లీజ్ మావయ్య. ఫ్రెండ్, తాతయ్య అమ్మమ్మ వచ్చేసారు. లోక్నాథ్ గారు, నన్ను క్షమించండి. వీణా మాటలు నమ్మి మిమ్మల్ని ఇంట్లోంచి బయటకు పంపించేశాను. రాజేశ్వరి గారు, జరిగిన దాంట్లో మీ తప్పేమీ లేదు. కూతురికి అల్లుడికి అన్యాయం జరిగిందన్న కోపంలో మీరు అలా చేసుంటారు. నేను అర్థం చేసుకోగలను. ఫ్రెండ్, వేద అత్త వాళ్ళు కూడా వచ్చేసారు. అయ్యో శ్రీ, అమ్మా, నన్ను క్షమించమ్మా. అయ్యో లే బాబు, తల్లి కొడుకుల మధ్య క్షమాపణలేంటి శ్రీ? అది కాదమ్మా, నువ్వెంత మంచిదానివో నాకు తెలుసు. కానీ భాగ్యం అంతా చేసిన పనుల వల్ల నిన్ను అనుమానించాను, అవమానించాను. అయిన వాళ్ళ మధ్య ఇవన్నీ ఉండవు. అయినా పంతాలు పట్టింపులు వియ్యంకుల మధ్య ఉంటాయి. బయట వాళ్ళ మధ్య ఉంటే వాటిని పగలు ప్రతీకారాలు అంటారు. అమ్మ వీణా, దీనంతటికీ కారణం నేనే. నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగే అర్హత కూడా నాకు లేదు. వీణా, నిన్ను ఈ చేతులతో పెంచి పెద్ద చేశాను. నువ్వు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి? లేదత్తయ్య, నువ్వు ఎన్నోసార్లు నాకు చెప్పావు, ప్రేమతో ఎవరినైనా గెలవగలం కానీ పగతో ఏం సాధించలేమని. కానీ నేనే వినలేదు. అంతా అయిపోయాక నేనేం పోగొట్టుకున్నానో నాకు తెలిసింది. వీణా, పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. జరిగినదంతా మర్చిపో అమ్మా.
అవును వీణ, జరిగింది ఏదో జరిగిపోయింది. దాని గురించి అందరూ మర్చిపోదాం. ఇంకో విషయం, మీ నాన్నగారి హత్యకి మాకు ఏ సంబంధం లేదు. లోక్నాథ్ గారు, ఆ హత్యతో మీకు సంబంధం లేదని మా అందరికీ తెలుసు. ఇందాకే సిఐ ఫోన్ చేసి ఇదంతా చేసింది మీ బిజినెస్ పార్ట్నర్ అని చెప్పారు. అమ్మయ్యా, ఇకపైన అందరం హ్యాపీగా ఉన్నాం. ఇంతకీ ఈ గొడవలన్నిటికీ కారణమైన భాగ్యం ఎక్కడా? ఇంకెక్కడ భాగ్యం? ఎప్పుడో పారిపోయింది. మోక్ష తన గురించి చెప్తుందేమో అన్న భయంతో పారిపోయింది. హలో డాక్టర్ గారు, థ్యాంక్ యూ డాక్టర్. మనందరికీ ఒక గుడ్ న్యూస్. వేద కడుపులో బిడ్డకి ఏ ప్రమాదం లేదంట. థ్యాంక్ గాడ్. చెప్పాను కదా వేద, ఆ దేవుడు మనకెప్పుడు అన్యాయం చేయడు. అమ్మా పార్వతి, నువ్వు మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టావు. ఇక అంతా శుభమే జరుగుతుంది. ఇంకా వేదార్థకి బొమ్మతో పని లేదు. త్వరలో బుజ్జిపాప వస్తుంది కదా. అందరూ నన్ను మన్నించండి. మా నాన్న చనిపోవడానికి లోక్నాథ్ గారే కారణం అనుకున్నాను. పగతో ఈ ఇంటికొచ్చాను. మిమ్మల్ని అందరినీ బాధ పెట్టాను. లోక్నాథ్ గారు, మీ ఆస్తి పేపర్లు, మీ నగలు అన్నీ ఇందులో ఉన్నాయి. నేను పగతోనే ఇదంతా చేశాను తప్ప ఆస్తి కోసం కాదు. సారీ రిషి, నేను పగతోనే నిన్ను పెళ్లి చేసుకున్నాను, నీ మీద ప్రేమతో కాదు. అమ్మో, ఇప్పుడు కార్తిక్ ని తనతో తీసుకుపోతానంటుందేమో. మాలి, కంగారు పడకు. బావలాంటి మంచి మనిషిని నేను పోగొట్టుకున్నాను. నా తలరాత దేవుడు రాయలేదు, నేనే రాసుకున్నాను. అదే వంకర టింకర్గా రాసేసుకున్నాను. బావంటే నాకు చాలా ఇష్టం. అత్తయ్య చెప్పినట్టు వినుంటే ఈ ప్లేస్లో నేనుండేదాన్ని. కానీ బ్యాడ్ లక్. నేను అత్తయ్య మాట వినలేదు, బావ మాట వినలేదు. మీరిద్దరూ హ్యాపీగా ఉండడమే నాకు కావాలి బావా. నేను ఈ ఇంట్లో నుండే కాదు, మీ జీవితాల్లో నుంచి కూడా వెళ్ళిపోతున్నాను. వీణ,
నన్ను ఆపకండి అత్తయ్య. తప్పు చేసే ముందే శిక్ష గురించి ఆలోచించాల్సిందే. నేనది చేయలేదు. ఇప్పుడు శిక్ష అనుభవించక తప్పదత్తయ్య. పార్వతి, కాలం ఏదో చేసిందే లేత మనసు కథలోన కర్మ రాత రాసింది. పార్వతి, తను తీసుకురా. తను నేను నాటిన మొక్క. ఏమో నాలాగే ఎక్కడైనా ధైర్యంగా బ్రతుకుతుంది. దేశ పయనాన ఆశే వెలివేసిందే జాలి లేదు జాస్తి. మోక్ష, చిన్న పిల్లవైనా మేమెవరం చేయలేని పని చేశావు. నువ్వు నిజంగా బంగారం. మ్వా! ఇప్పుడు మనం అందరం కలిసి చేయాల్సిన పని ఒకటి ఉంది. ఏంటి పార్వతి? కార్తిక్ మాలినిల పెళ్లి చేయాలి. పార్వతి, ఎప్పుడు ఏం పని చేయాలో నీకు తెలిసినట్టు ఎవ్వరికీ తెలీదు. మరి ఏమనుకుంటున్నారు మావయ్య? మా అత్త బంగారం. మీ అత్తగారైన బంగారం, మేం బంగారం కాదా? ఎందుకు కాదు మావయ్య, మీరు కూడా బంగారమే. లేదు వేద, మీ అత్తయ్యలాగా ఒక్క తప్పు కూడా చేయకుండా ఉండటం ఎవ్వరి వల్ల కాదు. నాలో చాలా లోపాలున్నాయి. మావయ్య, సృష్టిలో లోపం లేకుండా ఏదీ ఉండదు. బంగారానికి సువాసన ఉండదు. గంధం చెట్టుకి పువ్వులు పొయ్యో, అంత మాత్రాన అవి పనికి రాకుండా పోయాయా? నిజమే వేద, కానీ నన్ను మనిషిగా మార్చింది మాత్రం మీ అత్తగారే. తను ఇంట్లోకి వచ్చిన తర్వాతే నేను మనుషుల విలువ తెలుసుకున్నాను. డబ్బును మాత్రమే ప్రేమించే నేను మనుషుల్ని ప్రేమించడం మొదలుపెట్టాను. ఇదంతా పార్వతి గొప్పతనం. కృష్ణమ్మ కృష్ణమ్మ నీలాగే పొంగిందమ్మా మాలో సంతోషం. మేం చెప్పాం కదా మా అత్త బంగారం అని. గంధాలేవో మాపై నిమిషం. చెంపల్లో నవ్వుల పూలు, చేతుల్లో చిరుకానుకలు, పేర్లై మోగే మౌనాలు. వరసంటూ ఏమవనోళ్ళు, మనసుంటే మా బంధువులు అని చాటాయి వైనాలు. కమ్మని క్షణాల వాన కమ్మిన సావాసంలో కలలా మారి